Hey guys, welcome back to our YouTube channel Aditi Javli. Let's go! బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తుల్జా భవాని అమ్మవారి టెంపుల్కి మేము వెళ్ళామన్నమాట. మహారాష్ట్రలో ఉంది అది. మేము ఆన్ ద వే టు షిరిడి వెళ్ళే దారిలో తుల్జా భవాని అమ్మవారి టెంపుల్ని దర్శించుకుంటాం ఎవ్రీ టైం షిరిడి వచ్చినప్పుడల్లా. బిఫోర్ కరోనా వీ యూజ్డ్ టు కమ్ రెగ్యులర్గా నేను షిరిడీకి వచ్చేదాన్ని. బట్ ఆఫ్టర్ కరోనా అదితి కూడా ఫస్ట్ టైం టు షిరిడి. తను పుట్టిందంటే ఫస్ట్ టైం షిరిడి అండ్ తుల్జా భవాని అమ్మవారి టెంపుల్కి రావడం. బిఫోర్ కరోనా అంటే రెగ్యులర్గా ఇయర్లో వన్స్ పక్కా షిరిడి అండ్ తుల్జా భవాని టెంపుల్కి వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఆఫ్టర్ కరోనా మేము చాలా అంటే చాలా తగ్గించేసాము. ఇంకా తుల్జా భవాని అమ్మవారి టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు. ఎప్పుడురా మాకు ఇంత పబ్లిక్ చూడలేదన్నమాట నేను. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు చూడండి ఎలా. ఇక్కడ సంక్రాంతి టైంలో ఏంటో జాతరగా జరుగుతుందంట. అందుకే ఆ లోకల్ వాళ్ళే చాలా ఉన్నారు అమ్మవారి దగ్గర. ఇంకా అమ్మవారికి కూడా ఇక్కడ ఉయ్యాలలు బొమ్మలు సమర్పిస్తున్నారు కిడ్స్ కావాలన్న వాళ్ళకి. చూడండి ఇక్కడే దవ్వి అమ్మవారి ఇక్కడనే ఉంటుంది. సో మేము వెళ్ళలేదు. 7 to 11 hours అవుతుందంట దర్శనం టైం. అమ్మో అన్ని అవర్స్ వెయిట్ చేయలేమని, ఎందుకంటే చిన్నది కదా అదితి, వెయిట్ చేయలేము. సో బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూద్దామని ట్రై చేసాం. బట్ షిరిడి దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్తాం కదా, అప్పుడు ఇదే వేలో వెళ్తాం కదా చూద్దామని. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది హ్యాండ్స్లో చపాతి ఇంకా సమ్ డిఫరెంట్ చపాతి కర్రీస్ ఏందో కూడా సమర్పిస్తున్నారు అమ్మవారికి. పిండి వీళ్ళ కల్చర్ అది అన్నట్టుంది, అదే సమర్పిస్తున్నారు ఇక్కడ. హనుమాన్ చూడండి ఎలా ఉన్నారు అక్కడ. మన సైడ్ డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది అమ్మవార్లు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా పిండి చూడండి ఎలా సమర్పిస్తున్నారో. ఇంకా కిడ్స్ కావాలన్న వాళ్ళు ఈ ఉయ్యాలలో ఏదో పిండి ఏదో వేస్తున్నారంట. అది ఉయ్యాలని టచ్ చేస్తే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అంట. ఇంకొకటి నేను స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి, సేమ్ అలానే ఉంటారు అమ్మవారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ షేర్ అవర్ యూట్యూబ్ ఛానల్.